సాగర్ ఫేక్ పిల్స్ వేలం వేస్తున్నాడని ఆరోపణ చేశాడు లాయర్ జాఫర్. దాంతో రాధిక కోపంగా, మా డాన్హాల్ అప్రూవల్ ఇచ్చినా కూడా ఇదే మాట అంటున్నావంటే నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావా అని అడిగింది. ఆమె కోపం చూసి భయపడిపోయిన జాఫర్, లేదు మేడం, లేదు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మిమ్మల్ని నేను అనుమానించడం లేదు అని తడబడుతూ వెనక్కి వెళ్లాడు. ఇక మీరు ఈ టాపిక్ ను ఇక్కడే ఆపేస్తే మంచిది అని సీరియస్ గా చెప్పిన రాధిక వెంటనే సాగర్ వైపు తిరిగి, ప్రెసిడెంట్ సాగర్, మీ దగ్గర ఇంకా పవర్ పిల్స్ ఉన్నాయా అని ప్రశంసగా చూస్తూ అడిగింది. సాగర్ అవునన్నట్లుగా తల ఊపి, సెక్రటరీ జాస్మిన్, మన పిల్స్ అన్నింటినీ ఇక్కడికి తీసుకురండి అని చిరునవ్వుతో ఆర్డర్ వేశాడు. ఆ తర్వాత జాఫర్ వైపు చూసి, మిస్టర్ జాఫర్, మీరు కాసేపటి క్రితం చెప్పిన విషయాన్ని మర్చిపోవద్దు. ఇక ఫ్యూచర్లో మీరు నాకు దూరంగా ఉండాలి అని గుర్తు చేశాడు సాగర్. ఆ తర్వాత పక్కనే ఉన్న మచ్చా మోహన్ వైపు చూసి, మోహన్, జాఫర్ గారికి బయటకు వెళ్లడానికి హెల్ప్ చేయి అని చెప్పాడు. ఎస్ సార్ అని లేచి జాఫర్ దగ్గరికి వెళ్లిన మోహన్ బయటకి నడవడానికి తన చేత్తో దారి చూపిస్తూ అక్కడి నుండి వెళ్లమని సైగ చేశాడు. 100కు పైగా పిల్స్ స్టేజ్ పైకి రావడంతో అక్కడున్న వాళ్ళందరికీ వాటిని చూసి తమ కళ్ళు పేలిపోతాయేమోనని అనిపించింది. ఆకలితో ఉన్న పిల్లల్లా ఆ పిల్స్ వైపు ఆబగా చూడడం మొదలుపెట్టారు. ఎప్పుడెప్పుడు వాటిని తమ సొంతం చేసుకోవాలా అని అందరిలో ఆశ మొదలైంది. అది గమనించిన సాగర్ చిరునవ్వుతో ఒక అడుగు ముందుకు వేశాడు. అతని బాడీ లాంగ్వేజ్లోని పవర్ అక్కడున్న వాళ్ళందరినీ సైలెంట్ అయ్యేలా చేసి క్రమశిక్షణలో ఉండేలా చేసింది. దాంతో అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. అప్పుడు సాగర్ మాట్లాడుతూ, ఈరోజు స్వప్నలో గ్రూప్ పవర్ పిల్స్ వేలం వేస్తుంది. మేము మా అతిథుల మనస్తత్వాలను అర్థం చేసుకున్నాం. దయచేసి మీరంతా మీకు కేటాయించిన సీట్లలో కూర్చొని ఆక్షన్ ప్రాసెస్ ని పాటించమని రిక్వెస్ట్ చేస్తున్నాము అంటూ చిరునవ్వుతో మర్యాదగా చెప్పాడు. అతని ముఖంలో నవ్వు, అతని మాటల్లో మర్యాద కనిపిస్తున్నప్పటికీ అందరికీ అది ఒక ఆర్డర్లా వినిపించింది. దాంతో అందరూ ఎక్కడి వాళ్ళక్కడే తమ ప్లేస్లో కూర్చుండిపోయారు. కొంతమంది కళ్లల్లో సాగర్ని చూస్తే భయం కూడా కనిపించింది. సాగర్కు ఏమైందో ఎవరికీ తెలియనప్పటికీ అతను తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్లో స్టార్గా ఎదుగుతూ తన ఇమేజ్ ను పెంచుకుంటున్నాడు. అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ ధనవంతులైనా సరే అతని మాటను ఎదిరించే ధైర్యం చేయలేకపోతూ అతను చెప్పినట్లే వింటున్నారు. అన్ని పిల్స్ ఒకేసారి చూసి కొంచెం ఆశ్చర్యపోయిన రాధిక, సాగర్, మనం కాసేపు మాట్లాడుకోవచ్చా అని అడిగింది. ఆమె ముఖంలో ఏదో తెలియని అయోమయం స్పష్టంగా కనబడుతుంది. హఫ్కోర్స్ రాధిక గారు, ఈరోజు అడగకుండానే మీరు నాకు సహాయం చేశారు. నేను దీనికి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి అని నవ్వుతూ అన్నాడు సాగర్. ఆ తర్వాత సెక్రటరీ జాస్మిన్ వైపు చూసి, జాస్మిన్, ఈ ఆక్షన్ స్టార్ట్ చెయ్యి అని చెప్పి స్టేజ్ దిగి వెళ్లాడు. కాసేపటికి రాధిక, సాగర్ ఇద్దరూ కారిడార్లో నిలబడ్డారు. ఇద్దరి మధ్య 2 క్షణాలు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఆ తర్వాత నెమ్మదిగా రాధిక ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, నువ్వు పిల్స్ వేలంలో పెట్టి బిజినెస్ చేస్తావని నేను ఊహించలేదు. ఒకేసారి 100 పిల్స్ వేలం వేస్తున్నావంటే ఖచ్చితంగా చాలా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశావు. మంచి విషయమే. పవర్ పిల్స్ కూడా అద్భుతమైన క్వాలిటీతో ఉన్నాయి కాబట్టి నువ్వనుకున్నట్లే డబ్బు కూడా సంపాదిస్తావు. అలాగే అందరి దృష్టిలో గౌరవాన్ని కూడా పొందుతావు. ఇక అందరూ నిన్ను స్వప్నలోకి సీఈఓగా చూస్తారు. ఇది అద్భుతమైన ప్లాన్ అంటూ సాగర్ను మెచ్చుకుంది. ఇది ఒక చిన్న దారి మాత్రమే. నేను ఇప్పుడే నా దారిలో ప్రయాణికుడిగా నా ప్రయాణం మొదలుపెట్టాను. అయినా మీకు తెలియకుండా నేనేమి చేయలేనని నాకర్థమైపోయింది. చిన్నగా నవ్వుతూ అన్నాడు సాగర్. ఈ రోజు వేలంలో సాగర్ 100 పిల్స్ పెట్టడం వెనుక అతని ఉద్దేశం తన పవర్ను బిజినెస్ ప్రపంచంలో అందరికీ పరిచయం చేయాలనుకోవడమే. తన స్వప్నలో గ్రూప్ కి శత్రువుగా మారాలంటే అందరూ భయపడేలా తన గ్రూప్ చరిష్మాను పెంచాలనుకున్నాడు. కానీ నువ్వు జాఫర్ కాద్రి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అతన్ని డీల్ చేయడం అంత సులభం కాదు సాగర్ను హెచ్చరిస్తూ చెప్పింది రాధిక. మీరు కంగారు పడకండి, నేను చూసుకుంటాను సింపుల్ గా చెప్పాడు సాగర్. కానీ అతన్ని డీల్ చేయడం అంత సులభం కాదని సాగర్కి కూడా తెలుసు. తప్పకుండా జాఫర్ కాద్రి మరిన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయబోతున్నాడని అతను ఊహించాడు. సాగర్ ముందు జాఫర్ కాద్రి పవర్ఫుల్ కానప్పటికీ హైకోర్టులో అఫీషియల్ అధికారిగా ఉన్న అతనికి కొన్ని అధికారాలు ఉంటాయన్న విషయం ఒప్పుకోక తప్పదు. సాగర్తో పోలిస్తే అతని కల్టివేషన్ లెవెల్ తక్కువగా ఉన్నప్పటికీ జాఫర్కి కూడా ఐరన్ అలయన్స్ మరియు మిరియడ్ ఇమేజ్ సెక్టార్తో సంబంధాలు ఉన్నాయి. అతను బయటకు కనిపించేంత సామాన్యమైన వ్యక్తి కాదు. అందుకే
ఈరోజు తనకు ప్రాబ్లం క్రియేట్ చేసినా సరే సాగర్ అతన్ని తేలిగ్గా విడిచిపెట్టాల్సి వచ్చింది. 2 నిమిషాల మౌనం తర్వాత ఆ 100 పవర్ పిల్స్ ను నువ్వే తయారు చేశావు కదా అని హఠాత్తుగా అడిగింది రాధిక. ఆ మాటకు సాగర్ ఆమె వైపు సూటిగా చూసి చిన్నగా నవ్వాడు. ఇప్పుడే తమ మధ్య అసలైన విషయం చర్చకు వచ్చిందని అతనికి తెలుసు. అందుకే సాగర్ నవ్వుతూ ప్రశాంతంగా ఆమె వైపు చూసి, నేనిప్పుడు డాన్ హాల్ ఇన్ఛార్జ్ రాధిక గారిని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అని అన్నాడు. ఆ మాటకు రాధిక అర్థం కానట్లుగా చూడడంతో సాగర్ నవ్వి, ది గ్రేట్ రాధిక గారికి పవర్ పిల్స్ తయారు చేయడం ఎలాగో తెలుసా అని అడిగాడు. సాగర్ ప్రశ్న సింపుల్ గా ఉన్నప్పటికీ దానికి సమాధానం రాధికకు సింపుల్ గా అనిపించలేదు. ఇప్పుడు రాధిక తనకు పిల్స్ తయారు చేసే ఫార్ములా తెలుసని చెబితే అందరూ అనుకుంటున్నట్లు పిల్ తయారు చేసే ఫార్ములాలు నిజంగా భూస్థాపితం అయిపోలేదని, డాన్ హాల్ లేదా ఇతర శక్తులు ఎవరైనా దాచి ఉంచారని కన్ఫర్మ్ అయిపోతుంది. నిజానికి సాగర్ మనసులో రాధికను అడగాలనుకునే చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ అతనికి ఇప్పటి వరకు సరైన అవకాశం రాలేదు. ఈ రోజు రాధిక తనకు తానే వచ్చి అతనికి అవకాశమిచ్చింది. అందుకే సాగర్ ఆ ఛాన్స్ జారవిడుచుకోదలుచుకోలేదు. సాగర్ ప్రశ్న విని రాధిక అతన్ని ప్రపంచంలోనే అతిపెద్ద మూర్ఖుడిని చూస్తున్నట్లుగా చూస్తూ, అసలు నీ మెదడు ఏం ఆలోచిస్తుంది? పవర్ పిల్ అనేది అద్భుతమైన ఔషధం. 100 సంవత్సరాల క్రితమే దాని ఫార్ములా భూస్థాపితం అయిపోయింది. అందుకే పవర్ పిల్స్ కి అంత డిమాండ్ ఉంది. ఈ రోజు మార్కెట్లో పవర్ పిల్ ను కొన్ని 100 కోట్లు పెట్టి ఎందుకు కొంటున్నారు? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళా, లేక వాళ్ళ దగ్గర డబ్బు చాలా ఎక్కువగా ఉందనుకుంటున్నావా అని విసుగ్గా అడిగింది. అహహా, మీరు చెప్పేది నిజమే కావచ్చు, సాగర్ విచిత్రంగా నవ్వుతూ అన్నాడు. అదే నిజం. ఎందుకంటే పవర్ పిల్స్ చాలా విలువైనవి. మా డాన్ హాల్ దశాబ్దాల తరబడి దాని గురించి పరిశోధనలు చేస్తున్నప్పటికీ మేమింతవరకు ఖచ్చితమైన ఫార్ములాలను కనిపెట్టలేకపోయాము అని చెబుతూనే సడన్ గా ఆగిపోయింది. హఠాత్తుగా స్పృహలోకి వచ్చినట్లు ఉలిక్కిపడి చూస్తూ, నువ్వనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయకు, నా ప్రశ్నకు సమాధానం చెప్పు అని అడిగింది. సాగర్ తనను మాటల్లో పెట్టి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని ఆమెకు అర్థమైంది. దాంతో సాగర్ చిన్నగా నవ్వి, సరే ఇక డైరెక్ట్ గా చెప్పేస్తాను, మీరు ఊహించింది నిజమే, పవర్ పిల్స్ నేనే తయారు చేశాను అని చెప్పాడు. ఇకపై ఆ విషయాన్ని ఆమె దగ్గర దాచలేనని సాగర్కి పూర్తిగా అర్థమైంది. అందుకే ఆమెకు నిజం చెప్పాడు. ఆ పిల్స్ తయారు చేసింది సాగర్ అని రాధికకు ముందుగానే ఒక అంచనా ఉన్నప్పటికీ సాగర్ తన నోటితో అంగీకరించడంతో అది విన్నప్పుడు ఆమెకు ఏదో తెలియని షాకింగ్ గా అనిపించింది. దాంతో ఆమె ఒక క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకొని, నిజం చెప్పాలి సాగర్, నువ్వు గొప్ప మేధావి అని అంది. కాని సాగర్ ఆమె పొగడ్తను పెద్దగా పట్టించుకోకుండా, ఇక మీరు అడగాల్సిన ప్రశ్నలు అన్నీ పూర్తయిపోతే నేను మిగతా విషయాలు చూసుకోవాలి, నాకు చాలా పని ఉంది, ఇక్కడ మీతో టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోలేను అని ఆవలిస్తూ చెప్పాడు. స్వప్నలో గ్రూప్ ని మళ్లీ నిలబెట్టి హైదరాబాద్లో కలకలం సృష్టించాడు సాగర్. ఇక విజయనగరం నుండి శ్రావ్యను వీలైనంత త్వరగా తిరిగి తీసుకురావాలనుకున్నాడు. అందుకు ఒక మంచి అవకాశం కోసం చూస్తున్నాడు. అలాగే కృతికా తాతయ్య చంద్రశేఖర్ను తీసుకువస్తానని కృతికాకు కూడా మాట ఇచ్చాడు సాగర్. ఆ మాట కూడా అతను నిలబెట్టుకోవాలి. కాని ఇప్పటి వరకు చంద్రశేఖర్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియలేదు. ఆ విషయం చాలా లోతుగా ఉందని మాత్రం అతనికి అర్థమైంది. అందుకే ముందు వాటి గురించి అతను తెలుసుకోవాలనుకుంటున్నాడు. కాని రాధిక కూడా అక్కడి నుంచి వెళ్లకుండా ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నట్లుగా తడబడుతూ అక్కడే ఆగింది. ఆమె వాలకం చూసి సాగర్, ఏమైంది రాధికా గారు, మీరు చెప్పాల్సింది ఏమైనా ఉందా అని అడిగాడు. నిన్ను ఒక రిక్వెస్ట్ అడగాలనుకుంటున్నాను, దానికి నువ్వు ఒప్పుకుంటావో లేదో నాకు తెలీదు అని అనుమానంగా అడిగింది రాధిక. ముందు ఆ రిక్వెస్ట్ ఏంటో చెప్పండి అని అన్నాడు సాగర్. విషయం ఏంటో తెలియకుండా అతను ఆ పనికి ఒప్పుకోవాలని అనుకోలేదు. నువ్వు నాతో రావాలి, ఒక వ్యక్తిని రక్షించడంలో నాకు సహాయం చేయాలి అని అడిగింది రాధిక. ఆ మాటలు చెప్తున్నప్పుడు ఆమె ముఖం హఠాత్తుగా సీరియస్ గా మారిపోయింది. మేడం, మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నాకు పిల్స్ తయారు చేయడం తెలుసు, కానీ మనుషుల్ని రక్షించడం ఎలాగో తెలీదు. దానికోసం మీరు వేరే ఎవరినైనా వెతకండి అని ఒక క్షణం కూడా ఆలోచించకుండా చెప్పిన సాగర్ వెంటనే ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చాడు. సాగర్, ఒకసారి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రాణం ప్రమాదంలో ఉంది. లైఫ్ పిల్ లేకుండా అతన్ని ఎవరూ రక్షించలేరు. నువ్వతన్ని కాపాడితే అది మీ ఇద్దరితో పాటు చుట్టూ ఉన్నవాళ్లకి కూడా మేలు చేస్తుందని నా నమ్మకం
అని సాగర్ వైపు ఆశగా చూస్తూ చెప్పింది రాధిక. అతను అంత ముఖ్యమైన వ్యక్తా అనుకుంటూ ఆలోచించకుండా ఉండలేకపోయాడు సాగర్. ఇన్ అండ్ అవుట్ బుక్ లో లైఫ్ పిల్ గురించి చూశాడు. అది ఒక హైగ్రేడ్ మెడిసిన్ పిల్. దాన్ని హై క్వాలిటీతో తయారు చేయగలిగితే ఆ పిల్ అద్భుతాలను సృష్టిస్తుంది. నిజంగానే దానితో లైఫ్ స్పాన్ పొడిగించడం చాలా సులభం. మరణిస్తున్న వ్యక్తిని కూడా తిరిగి బ్రతికించే శక్తి ఆ లైఫ్ పిల్ కి ఉంటుంది. కానీ ఆ పిల్ తయారు చేయడం అంత సులభం కాదు. దానికి 32 రకాల మాత్రలను ఒకచోట చేర్చి కలిపి తయారు చేయాల్సి ఉంటుంది. అలాగే అది తయారు చేసే ప్రక్రియలో ఆ 32 పిల్స్ లో ఏ ఒక్కటి పాడైనా, దాని మిక్సింగ్ సరిగ్గా చేయలేకపోయినా మొత్తం పాడైపోతుంది. మళ్లీ మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అదంతా పెద్ద ప్రాసెస్ గా మారిపోతుంది. అందుకే సాగర్ ఆ పిల్ను ఇంతవరకు తయారు చేయలేదు. కాని ఇప్పుడు రాధిక ఆ పిల్నే తయారు చేయమని స్వయంగా అడుగుతుంది. ఒక క్షణం ఆలోచించిన సాగర్, ఇంతకీ నువ్వు కాపాడాలనుకుంటున్న వ్యక్తి ఎవరు అని నుదురు చిట్లిస్తూ అడిగాడు. ఆ విషయం నేను నిజంగా నీకు చెప్పలేను సాగర్. కానీ నువ్వు అతని కోసం లైఫ్ పిల్ తయారు చేయగలిగితే నీక్కూడా లాభం ఉంటుంది. అది ఎలాంటి లాభం అనేది నువ్వు కలలో కూడా ఊహించలేవు అని చెప్పింది రాధిక. మీరిస్తున్న బిల్డప్ చూస్తుంటే అతనెవరో తెలుసుకోవాలని నాక్కూడా ఇంట్రెస్ట్ గా ఉంది. కానీ డాన్ హాల్ మొత్తం ఆల్కెమిస్ట్లతోనే నిండిపోయి ఉంటుంది కదా, వాళ్ళలో ఎవరూ తయారు చేయలేరా అని తన సందేహాన్ని వెలుబుచ్చాడు సాగర్. నువ్వు నన్ను ఆట పట్టించాల్సిన అవసరం లేదు సాగర్. మా డాన్ హాల్లో లైఫ్ పిల్ తయారు చేసే ఫార్ములా లేదు. మా దగ్గరే ఉండుంటే నేను ఇలా అడుక్కోవాల్సిన అవసరం వచ్చేది కాదు అని అసహనంగా అంది రాధిక. రాధిక మాటలు విన్న సాగర్ ఆలోచిస్తూ, అంటే ఇప్పుడు పిల్స్ తయారు చేయడంలో డాన్ హాల్ కన్నా నేనే మొదటి స్థానంలో ఉన్నాను. అందరూ చెప్తున్నట్లే పూర్వకాలంలో జరిగిన ఆల్కెమిస్ట్ల సామూహిక హత్యల తర్వాత చాలా రకాల పిల్ ఫార్ములాలు ఈ ప్రపంచం నుండి మాయమైపోయాయి. కేవలం ఇన్ అండ్ అవుట్ బుక్ నా చేతిలో ఉంది కాబట్టి నేను ఫార్ములాలు తెలుసుకోగలుగుతున్నాను. ఇది కూడా ఒక రకంగా మంచిదే అని తనలో తానే అనుకున్నాడు. ఆ తర్వాత 2 క్షణాలు ఆలోచించి, సరే నేనే అతన్ని కాపాడుతాను అని నవ్వుతూ రాధికతో చెప్పాడు సాగర్. నిజంగానా అని ఆశ్చర్యపోతూ అడిగింది రాధిక. సాగర్ పిల్ తయారు చేయడానికి ఒప్పుకోవడంతో అతను ఆ వ్యక్తిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం మాత్రమే కాకుండా తన దగ్గర లైఫ్ పిల్ ఫార్ములా కూడా ఉందని రుజువు చేశాడు. ఈ విషయం బయటకు తెలిస్తే ఎంతమంది శక్తివంతమైన వ్యక్తులు సాగర్ కోసం హైదరాబాద్కి వచ్చి వెతుకుతారో ఆమెకు తెలుసు. ఆ దృశ్యాన్ని ఆమె ఊహించే ధైర్యం కూడా చేయలేకపోయింది. అవును, నేను మాటిచ్చాను కాబట్టి తప్పకుండా అతన్ని కాపాడుతాను. నా మాటను వెనక్కి తీసుకోను సింపుల్గా చెప్పాడు సాగర్. అప్పుడు రాధిక హఠాత్తుగా, అలా అయితే నా దగ్గర మరో రిక్వెస్ట్ కూడా ఉంది అని అంది. రాధిక ఎవర్ని రక్షించమని సాగర్ను అభ్యర్థించింది. రాధిక రిక్వెస్ట్ ని ఒప్పుకున్న సాగర్ ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకోబోతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.